వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. గత కొన్నేళ్లుగా ప్లాంట్ స్టేషన్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మా ఆయన్ని. ఏ తప్పు లేకుండా ఎంత ఇదిగా అన్యాయంగా కేసులో ఇరికించాలని చూస్తున్నారు. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. కొట్టినవాడు బుర్రకి దెబ్బ తగిలింది అంటున్నారు. తనది ఏ విధంగా చెప్తున్నాడో తెలీదు. తనది ఒక్కటి కూడా నిరూపించట్లేదు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. కొట్టినవాడే విక్నెస్ అని చెప్పేసి పోలీసులు రిమాండ్ కట్టాలని చూస్తున్నారు. నైట్ మే 5 కొట్టారని చెప్తున్నారు. చరణ్ అనే అబ్బాయిని కొట్టారని అంటున్నారు. కానీ పేరు కూడా మాకు అంతగా తెలియదు. అబ్బాయి పేరు కూడా ఎవరో కూడా తెలియదు. తను మే 5 కొట్టారని చెప్తున్నారు. 28వ తారీఖు నుంచి తనని ఎంక్వైరీకి పిలిచి ఇబ్బందిగా పెడుతున్నారు. అప్పటి నుంచి డైలీ ఎంక్వైరీ చేస్తున్నారు కదని మేము ఏం అనలేదు. మేము చూస్తారు కదా ఎంక్వైరీ చేస్తున్నారు, ఏది ప్రూఫ్ లేకుండా ఎలాగ ఇచ్చేస్తారని మేము కూడా మాట్లాడుకుని ఉన్నాము. ఇప్పుడు ప్రూఫ్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. 5వ తారీఖు మే 5ని మేము అన్ని ఎంక్వైరీ చేసి తీసి సీసీ ఫుటేజెస్ మొత్తం అన్ని ఎంక్వైరీ చేసి తీస్తే అంతా మేము ఇంటి దగ్గర కిరాణా షాప్ రన్ చేసుకుంటూ షాప్ దగ్గర ఉన్నాం. ఏ తప్పు లేకుండా అన్యాయంగా కేసులు ఇరికించాలని చూస్తున్నారు. ఆ రోజు మొత్తం బయట కిరాణా షాప్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకొని సీడీఎం దగ్గర అన్ని ఉన్నాయి. అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏ విధంగా తిన్ని కేసులో ఇరికించాలని చూస్తున్నారో మాకు న్యాయం కావాలండి. న్యాయం జరగాలి. అసలు ఏ విధంగా కొట్టినవాడు చెప్పింది విక్నెస్ అని చెప్తున్నారు. అది కాకుండా ఇంకేమున్నాయి, సీసీ ఫుటేజ్ కావాలి మాకు. ఏ విధంగా తప్పు చేశారని అన్యాయంగా కేసులో పెట్టాలని చూస్తున్నారు. మాకు మాత్రం న్యాయం జరగాలి. ఏ సంబంధం లేదండి. తను ఇప్పటికి వచ్చి చూడలేదని కూడా చెప్తున్నారు. తన్ని ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇలా మాకు న్యాయం అయితే జరగాలండి. 10 years బ్యాక్ ది ఫేస్బుక్ లో ఫొటోస్ తీసి ఇప్పుడు వచ్చి మాకే తెలియదు ఆ ఫొటోస్. 10 years బ్యాక్ ఆ ఫొటోస్ చూపించి తినని చెప్పి చూపిస్తున్నారు. మొన్నటి వరకు ఒకరు అన్నారు, మొన్నటి వరకు ఇంటి పేర్లతో సహా సరస్వతి వంశీ అన్నారు. ఇంకొక అబ్బాయిని సంపంగి శివ అని కూడా చెప్పారు. ఇప్పుడు తనని నైట్ నుంచి 3 రోజుల నుంచి తనైతే కేసులో ఎటువంటి ఇన్వాల్వ్ కూడా చేయకుండా తిన నైట్ 12 గంటల నుంచి తీసుకెళ్లి మార్నింగ్ 6 గంటల వరకు స్టేషన్లో ఉంచకుండా తీసుకెళ్లి ఎక్కడికో తీసుకెళ్లి కొట్టేసి తీసుకొచ్చారండి. ఇప్పుడు మాకైతే న్యాయం జరగాలండి. స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న కేసుల్లో మా తమ్ముని విచారించడం జరుగుతుందండి. గత 15 రోజులుగా విచారణ జరుగుతుంది. రోజు విచారణకు రావడం, పొద్దున్నే తీసుకెళ్ళడం, ఈవినింగ్ వదలడం అన్నీ జరుగుతుంది. అయితే నిన్న ఈవినింగ్ మా తమ్ముడిని చూపించకుండా ఉంచి రాత్రి 12 గంటల వరకు కూడా భోజనం పెట్టకుండా ఉంచి నన్ను భోజనానికి పంపించి స్టేషన్లో ఉన్న ఒక 7 మంది కానిస్టేబుల్ ఉండేవారండి. నన్ను భోజనానికి పంపించి వాళ్ళు మా తమ్ముడిని బయటికి తీసుకెళ్ళడం జరిగింది. మేము మళ్ళీ తిరిగి భోజనం తీసుకొని వచ్చేసరికి మా తమ్ముడు లేడు. స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ని అడిగితే సిఐ గారు రమ్మన్నారని చెప్పి కారులో తీసుకెళ్లారని చెప్పారండి. నేను కంగారు పడి నేను సిఐ గారి నెంబర్కి చేయడం జరిగింది. ఆయన చేయలేదు. ఈ కేసు విషయంలో గత కొన్ని రోజులుగా జరిగింది ఏంటంటే ఆ విక్టిమ్ జరిగిన అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంట్ పూర్తిగా ఫాల్స్ అండి. అయితే ఆయన ఫోటో చూపెడితే ఎవరు పడితే వాళ్ళ పేరులో చూపెడుతున్నాడు. వాళ్ళందరినీ వదిలేసి మా తమ్ముడి మీద పడడం ఇది సబబం కాదని తెలియజేసుకుంటున్నానండి. ఇది ఎంతవరకు ఉన్నాయండి. ఆ జరిగిన రోజు మా మరదలో ఆయన కలిసి ఉన్నారని పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయండి. పూర్తి ఎంక్వైరీ చేయమని మేము కోరుతున్నాము. మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నామండి. పోలీసు వారు మాకు సంబంధం లేదన్న మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మా ఇంటికి వచ్చి సోదాలు చేసి మా పరువు తీసి మేము ఒక అద్దెంట్లో ఉంటున్నాం అండి. డొక్కాడితే డొక్కాడిన కుటుంబం అండి మాది. మా ఇంటి దగ్గరికి వచ్చి మా పరువు తీసి మా ఇంటి దగ్గర ఉంటున్న ఇంటిని కూడా ఖాళీ చేయించే పరిస్థితి మాకు వచ్చిందండి. మాకు న్యాయం జరగాలండి. ఇప్పుడు మేము చెట్టు కింద ఉండాలండి. చెట్టు కింద ఉండడం కన్నా స్టేషన్లోనే ఉంటామండి. మేమైతే మాకు ఇల్లు అయితే లేదండి, ఇక్కడ ఉంటామండి. ఆ వీడియోలో ఆయన చెప్పిన ఇదేంటంటే నా దగ్గర ప్రూఫ్ కూడా ఉందండి. వీడియోలో ఆయన చెప్పిన ఇదేంటంటే ఒక లౌక్య అనే ఆ ప్రసాద్ అనే ఏయో పేర్లు చెప్పాడండి. వాళ్ళెవరిని కేసులో ఇన్వాల్వ్ చేయట్లేదు. మేము ఆర్థికంగా వెనకబడి ఉన్నామని, మేమేమీ చేసుకోలేమని ఈ పోలీసు గారు మా మీద కక్ష కట్టి ఈ విజయలక్ష్మి మేడం, ఈ కేశరావు సిఐ గారు మమ్మల్ని కేసులు ఇరికించాలని చూస్తున్నారండి. దయచేసి ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఆ సంఘటన జరిగిన రోజు మా మరదలతో ఉందని మా మరదలతో ఇద్దరు కలిసి ఉన్నారని పూర్తి ఎవిడెన్స్ మా దగ్గర ఉందండి. పూర్తి ఎవిడెన్స్ని సేకరించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నామండి. ఆ పోలీసు వారు మేము కోరుతున్నామండి. స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో 5th మేలో ఒక కేసు రిపోర్ట్ అయింది. మిస్సింగ్ కేసు. శరణ్ కుమార్ అనే 19 సంవత్సరాల అబ్బాయి మిస్ అయ్యాడని స్టీల్ ప్లాంట్ గ్రౌండ్కి వచ్చి అక్కడ నుంచి మిస్ అయ్యాడని రాగానే మాకు మిడ్నైట్ వచ్చింది. మేము ఎఫ్ఐఆర్ వేసాం. ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత ఒక ఇంచుమించు 36 hours తర్వాత అతను ఇంజరీస్తో మా స్టీల్ ప్లాంట్ ఏరియాలోనే ఒక దగ్గర ఒక పొదల్లో కనిపించడం జరిగింది. వెంటనే అతనికి మేమున్న వాళ్ళ తల్లిదండ్రులు అందరం కలిపి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మేము కేసు ఏమో దాన్ని హార్ట్ కేసు కింద మేము ఆల్టర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అతనేమో ఆర్కే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు.
బ్రెయిన్కి కొంచెం హెమరేజ్ ఉండటం వల్ల అతను సెమీ కాన్షియస్లో ఉన్నాడు. ఎవరు కొట్టారు అంటే ఎస్టాబ్లిష్ అంటే మొదట్లో చేయలేకపోయాము. అతను ఐసీయూలో ఉండడం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.